రైట్, ఒక లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే పాకిస్తాన్పై ఇరాన్ డ్రోన్లతోటి మిజైళ్లతోటి దాడి చేసింది. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇరాన్పై ఇప్పుడు పాకిస్తాన్ గుర్రుగా ఉంది. సో ఎందుకు ఈ దాడి చేసింది అనే విషయంలో ఇరాన్ చెప్తున్న మాట ఏమిటి అంటే, జైష్ అల్ అదిల్ అనే సంస్థ ఒకటి, ఆ సంస్థ ఇటు పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దుల్లో ఉండి ఇటు ఇరాన్ స్థావరాల మీద, ఇరాన్ ప్రజానికం మీద, ముఖ్యంగా పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ జైష్ అల్ అదిల్ అనే సంస్థను టార్గెట్గా పాకిస్తాన్లో దాడులు చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్లోని ఇటు బలూచిస్తాన్ లాంటి ప్రాంతాలకు సంబంధించిన ఈ సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ దాడులు జరుగుతున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా 2012 నుంచి ఈ జైష్ అల్ అదిల్ అనే సంస్థ ఇటు మన భారత్ మీద, ముఖ్యంగా పాకిస్తాన్ ఎట్లాగైతే సరిహద్దుల్లో దాడి చేస్తూ ఉంటుందో ఇక్కడి ఆర్మీ మీద, సామాన్య ప్రజల మీద, సో నక్కి అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఈ ఉగ్రవాద సంస్థ కూడా ఇరాన్ మీద దాడులు చేస్తోంది. నిజానికి ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ కేవలం ఇండియా మీదే ఈ దొంగచాటుగా దాడి చేయడం కాదు, అటు ఇరాన్ లాంటి దేశాల మీద కూడా దాడి చేసే పరిస్థితి. ముఖ్యంగా ఇరాన్ మీద ఏమి దాడి చేయదు, చక్కగా ఉంటుంది పాకిస్తాన్ అని మనం అనుకుంటాం కానీ, బట్ ఇక్కడ మాత్రం ఈ జైష్ అల్ అదిల్ అనే సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు ఇరాన్ మీద దాడి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దాడులు చేస్తూనే ఉన్నారు, ముఖ్యంగా పోలీస్ అధికారులను టార్గెట్ చేసుకొని. పోయిన సంవత్సరం కొంతమంది పోలీస్ అధికారులు చనిపోవడం, గాయపడడం ఇవన్నీ కూడా జరిగాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఇరాన్ ఈ దాడులు చేసింది. ముఖ్యంగా అక్కడ పాకిస్తాన్లోని ఒక మాస్క్ కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది ఇరాన్ యొక్క ఈ డ్రోన్ క్షిపణి దాడుల వల్ల. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ ఇక్కడ ఇప్పుడు ఒక నక్క నొక్కులైతే నొక్కుతోంది. ఏమిటి అంటే, మా దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు అంటూ హెచ్చరిస్తోంది. సో మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలాంటి పనులు చేస్తుంది, ఉగ్రవాదుల్ని ఎలా పెంచి పోషించింది, ఎటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసి ప్రపంచం మీదకి గిఫ్ట్గా వదిలిందో. అటువంటి పాకిస్తాన్ ఈరోజు సార్వభౌమాధికారం గురించి మాట్లాడుతోంది, ఏది ఇరాన్ ఉగ్రవాదుల మీద దాడి చేస్తే. సో అది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. మరోవైపు ఇటు దావోస్లో ఇక ఆర్థిక సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ఆ సమ్మిట్లో పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అతను అక్కడ జాయిన్ అయ్యారు. సో తాను ఇరాన్కి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో ఉండి అక్కడ మాట్లాడుతున్నారు. ఇది ఎలాంటి దాడి, ఎలాంటి యుద్ధము, మేము ఎలా అర్థం చేసుకోవాలంటూ అక్కడ ఇరాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్ మీద ఈరోజు ఇరాన్ ఇటువంటి దాడులు చేయడం అనేది కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికే. అది కూడా ఈరోజు పాకిస్తాన్ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.